మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయ కోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తర్వాత మళ్లీ చెట్లకు కొత్త శక్తినిచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు అయిపోయిన తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. అయితే ఈ మామిడిలో ఇప్పుడు మనము కోత అనంతరం అంటే ఇప్పుడంతా కూడా పంట అయిపోయి ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అందరూ కూడా కోతలు చివరి దశకు వచ్చేసాయి. ఇంకో 10-15 రోజుల్లో మనకి మామిడి కోత అంతా కూడా అయిపోతుంది. మరి మామిడి కోత అయిపోయిన తర్వాత అనంతరము మనం చేపట్టవలసిన ముఖ్యమైన పనుల గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. మంచి పూత అట్లాగే కాత కూడా సమయానికి రావాలంటే రైతులందరూ కూడా ఈ జూన్, జూలై, ఆగస్టు మాసంలో తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటాయి. ఆ ముఖ్యమైన పనులు కనుక మనం చేసినట్లయితే మనకి మామిడి సకాలంలో మనకి పూత మరి సకాలంలో పంట వస్తుందన్నమాట. కాయలన్నీ కూడా కోసిన తర్వాత రైతులు ఆ కాయ యొక్క తొడిమెలు ఉంటాయి, ఆ తొడిమెలన్నింటినీ కూడా చిన్నగా ప్రూనింగ్ చేసుకోవాలి. చెట్టుకి ఒక 10 రోజుల వరకు 15 రోజుల వరకు విశ్రాంతిని ఇవ్వాలి. అంటే చెట్టుకి మనం ఏం పని చెప్పకూడదు, ఏం పని చేయకూడదు. దాని తర్వాత జూన్ నెలాఖరులో చెట్టుని మనము కత్తరింపులు చేసుకోవాలి. ముఖ్యంగా కత్తరింపులు అనేది ప్రప్రథమంగా చేసే పని. ఈ కత్తరింపులో భాగంగా మనకి మామిడి అంతటికి కూడా మనకి ఎక్కడైతే కొమ్మలు, ఎండు కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నిటి కూడా మనము ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏవైతే కొమ్మలు మనకి అంటే సుమారుగా మనకి 10 సంవత్సరాలు పైబడిన చెట్లకి ముఖ్యంగా వేసుకునే బంగన్పల్లి అనే రకానికి మనకి ఈ యొక్క కొమ్మలు తీగలాగా వచ్చేసి కిందికి వస్తుంది. అట్లా కిందికి వచ్చినప్పుడు వాటిని మనకు 5 ఫీట్లు అంటే భూమి నుంచి 5 ఫీట్ల ఎత్తులో మొత్తం క్లియర్గా ఉండేటట్టుగా అంటే మనకు ఎటువంటి కొమ్మలు కూడా లేకుండా ఉండేటట్టుగా మనం కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న తర్వాత మనకి చెట్లో ఉన్నటువంటి అడ్డాదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ ఏవైతే సూర్యరశ్మిని మనకి ఆకర్షించి నిరోధిస్తాయో ఆ కొమ్మల్ని మనం తప్పనిసరిగా మనము కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న వెంపటే మనము చెట్టుకి మొత్తము ఒక మందు మనం పిచికారీ చేసుకోవాలి. ఈ మందులో ముఖ్యంగా మనకి ప్రొఫినోఫాస్ అనే మందుని 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి మరియు దాంట్లోనే మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందుని కూడా మనము 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం ఈ మందు ద్రావణాన్ని బాగా చెట్టు తడిచేటట్టుగా మనము పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ మందు ద్రావణం కనీసం 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి 10 లీటర్ మందు ద్రావణం పడుతుంది. అదేవిధంగా ఈ మందు ద్రావణం పిచికారీ చేసుకునేటప్పుడు చెట్టు ఆకులే కాకుండా చెట్టు కాండము కూడా బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకుంటే కాండం మీద తొలిచే కాండం పురుగులు కానివ్వండి లేకపోతే కాండం మీద వచ్చే తెగులు కానివ్వండి ఇవన్నింటినీ కూడా మనకి అరికట్టడం జరుగుతుంది అన్నమాట. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత, కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలి. మరి తొలకరిగా వర్షం పడినప్పుడు జూలై మాసంలో తప్పనిసరిగా మామిడికి ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. దాని పోషకాలు ఎందుకంటే బాగా పంటనిచ్చిన తర్వాత పోషకాల లోపాలు ఉంటాయి కనుక ఆ పోషకాలు ఇచ్చే రూపంలో 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా మనము ఒక్కొక్క చెట్టుకి 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరము, 1 కేజీ పొటాషియంనిచ్చే ఎరువులు వేయాలి. దీంట్లో మనము సూటిపాటి ఎరువులు వేయాలి. అంటే 1 కేజీ నత్రజని మనము ఒక చెట్టుకి 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి మనం ఇవ్వాలంటే మనము యూరియా 2 కేజీల రూపంలో ఇవ్వాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇచ్చినప్పుడు ఫాస్ఫరస్ అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇస్తాము. ఇది 6 కేజీలు
మనము ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే మనకు పొటాషియం ఇవ్వాలనుకున్నప్పుడు 2 కేజీల పొటాషియం మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా 2 కేజీల యూరియా, 6 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, దాంతోపాటు మనం బాగా చివికిన పశువుల ఎరువు ఒక 50 కేజీలు ప్రతి చెట్టుకి మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చెట్టుకి మనము ఇచ్చినట్లయితే మనకి చెట్టుకు పోషకాలు బాగా అంది, చెట్టు బాగా వృద్ధి చెంది సకాలంలో మనకి పూత కాత ఇస్తుందన్నమాట. అదేవిధంగా మనకి ఆగస్టు మాసంలో చెట్టుకి సూక్ష్మధాతు లోపాలు ఉండే అవకాశం ఉంది కనుక ఈ సూక్ష్మధాతు లోపాల్లో ముఖ్యంగా మనకి జింకు, బోరాన్ లోపాలు ఎక్కువ కనిపిస్తాయి కనుక తప్పనిసరిగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలో 2 సార్లు మనము ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలని దాంట్లో భాగంగా జింక్ అనే దాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి దాంట్లోనే బోరాన్ అనేది 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి గనక మనము ఈ 2 సూక్ష్మధాతు లోపాలని కలిపి గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ 2 సూక్ష్మధాతు లోపాల నుంచి మనము నివారించుకొని చెట్లంతా కూడా బాగా వస్తాయి. ఈ విధంగా మన కోత అనంతరము మామిడిలో ప్రూనింగ్ ప్రక్రియ అంటే కత్తిరింపుల ప్రక్రియ, భూమిలో ఎరువులు వేసుకునేది, అదేవిధంగా మనకి సూక్ష్మధాతు లోపాల నివారణకి ఈ 3 కనుక మనం చేసుకున్నట్లయితే మనకు మామిడిలో సకాలంలో పూతకొచ్చి అధిక దిగుబడి వస్తుంది.